మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక. ఆమేన్. నవంబర్ నెల 3వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేరులో అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: చెట్లు లేని మెట్టలన్నిటి మీద వారికి మేపు కలుగును. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 9వ వచనము. ధ్యాన భాగమును చదువుచున్నాను. ఆట బొమ్మలు, చేతి గాజులు తేలికగా లభిస్తాయి, కానీ విలువైన వస్తువులు కొనాలంటే కష్టపడాలి. ఉన్నతాధికారాలు రక్తం ధారపోసిన వారికే దక్కుతాయి. నీ రక్తం ఇచ్చి ఎంత ఎత్తైన స్థానాన్నైనా కొనుక్కోవచ్చు. పరిశుద్ధ శిఖరాలను చేరడానికి షరతు ఇదే. నిజమైన శూరత్వం ఏమిటంటే తన రక్తాన్ని ఇతరుల కోసం ఒలికించడమే. జీవితంలో అత్యుత్కృష్టమైన వ్యక్తిగతపు విలువలు గాలివాటుగా మన పాదాల దగ్గర వచ్చి పడవు. గొప్పవాళ్ల హృదయాల్లో గొప్ప దుఃఖాలు ఉంటాయి. చేదు నిజాలు చెత్త కాగితాలు, గాలికి ఎగురొచ్చే గడ్డి పరకలు. విలువైన నిజాలనైతే ధర పెట్టి కొనుక్కోవాలి. గొప్ప నిజాల కోసం పోరాడాలి. కలలో దొరికేవి కావవి. ఆత్మలో సంఘర్షణలో, శోధనలో, ఎదురు దెబ్బలో దొరికేవవి. శోకాలు, బాధలు శోధించే రోజున బలమైన దేవుడు తన చెయ్యి చాపి కరడుగట్టిన గుండె లోతుల్ని దున్ని పాతుకుని ఉన్న సత్యాలని పైకి తీస్తాడు. కలత చెందిన ఆత్మలో కార్చిన కన్నీళ్లలో, దున్నిన భూమిలో దండిగా మొలకెత్తిన పంటలాగా సత్యం సాక్షాత్కరిస్తే ఆ కన్నీళ్లు వ్యర్థం కావని తెలుస్తుంది. దేవుడు మన విశ్వాసం ఉపయోగించవలసిన పరిస్థితుల్లోకి మనలను నడిపిస్తున్న కొద్దీ ఆయన్ను తెలుసుకునే అవగాహన శక్తి మనలో ఎక్కువవుతూ ఉంటుంది. కాబట్టి శ్రమలు మన దారికి అడ్డం వచ్చినప్పుడల్లా దేవుడు మన గురించి శ్రద్ధ తీసుకుంటున్నాడని మనం తెలుసుకొని సహాయం కోసం ఆయన మీదే ఆధారపడుతూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులను అర్పించాలి. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవంగల దేవ, జీవాధిపతి, నీ కొందరములు స్తోత్రం తెలుసుకుంటున్నాం ప్రభా. అయా, గొప్పవాళ్ల హృదయాల్లో గొప్ప దుఃఖాలు ఉంటాయి అని చెప్పి ప్రభా, ఒక ఉన్నత స్థితికి వెళ్ళాలంటే ప్రభా మేము ఎన్నో శ్రమలు ఎదుర్కోవాలని చెప్పి అయ్యా, అంతేకాకుండా తండ్రి ఈ యొక్క శ్రమలో మాకు ఎదురైనప్పుడు నువ్వు మా ఎడల శ్రద్ధ చూపిస్తున్నావని మేము అర్థం చేసుకుంటూ వచ్చాం ప్రభా. ఎవరెవరైతే శ్రమల్లో ఉన్నారో ప్రభా వారందరినీ నువ్వు దృష్టి ఉంచుతున్నావని చెప్పి తెలుసుకోవడానికి సహాయం చేయండి అయ్యా. అయా, వారి దుఃఖాలను బట్టి వారిని గొప్ప స్థితిలోకి తీసుకెళ్తున్నామని చెప్పి ప్రభా తెలుసుకోవడానికి సహాయం చేయమని వేడుకొంచు. ఈ దిన దీవెనలతో, ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని నింపమని వేడుకొంచున్నాం ప్రభా. ఈ దినం మరి ముఖ్యంగా తండ్రి కుటుంబాల్లో శాంతి సమాధానం గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎన్నో కుటుంబాల్లో శాంతి సమాధానం లేకుండా ప్రభా ఎంతో కలవరంతో ఉంటున్నారు ప్రభా. భార్యాభర్తల మధ్య సమాధానం లేదు ప్రభా. అయా, యేసుక్రీస్తు నామంలో వారికి సమాధానం కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను అయ్యా. తల్లిదండ్రులకి బిడ్డలకు మధ్య సమాధానం లేదయ్యా. యేసుక్రీస్తు నామంలో వారి కుటుంబాల్లో శాంతి సమాధానం కలుగునుగా కానీ ప్రార్థిస్తూ ఉంటుండగా ప్రభా అయా, అలాగిన శాంతి సమాధానంతో నింపి ప్రభా అయా, నీ యొక్క రాకడ సమీపించే కొలది ప్రభా ప్రతి ఒక్కళ్ళు తండ్రి దేవా సిద్ధపాటు కలిగి ప్రభా నీ రాకడలో ఎత్తబడే గుంపులో ఉండేట్టుగా సహాయం చేయమని వేడుకొంచు. నిన్నే స్తుతిస్తూ ఘనపరుచుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.